రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో గ్రామ వీధులను శుభ్రం చేయడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు। స్వచ్ఛత అనేది గ్రామం నుండి మొదలు కావాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ వ్యర్థాలను జనావాసాలకు దూరంగా ఉంచడం ద్వారా దోమలు మరియు వ్యాధుల బారి నుండి కాపాడుకోవచ్చని అన్నారు। డాక్టర్ విజయ్ కుమార్ మరియు గౌతమ్ చౌహాన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు। ప్లాస్టిక్ టీ కప్పులలో టీ తాగడం వంటి అలవాట్ల వల్ల భారతదేశంలో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు పెరుగుతున్నాయని వారు హెచ్చరించారు। ప్లాస్టిక్ ను జీవితం నుండి దూరం చేసే సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని వారు సూచించారు। ఈ కార్యక్రమంలో కేవీకే సీనియర్ టెక్నీషియన్ రాజు, యంగ్ ప్రొఫెషనల్ సాయి కుమార్, శ్రీశైలం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। మేము కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చేసిన కార్యక్రమాన్ని మన దగ్గర మురికి కానీ మన ఇంట్లో నీళ్ళు నిల్వ ఉండే దాంట్లో కూడా పురుగులు అయ్యి అదేవిధంగా మనకు తోక పురుగులు అనేవి కనబడుతూనే ఉంటాయి। ఇలా ఒక 2-3 రోజులు ఆపితే తోక పురుగులు అనేవి కనబడుతూనే ఉంటాయి। అది ద్వారా మన ఇంట్లో వైరస్లు ప్రభావించే ఆ కార్యక్రమం ఉంటుంది। కాబట్టి మన ఈ వర్షాకాలం వచ్చిందంటే దోమలు కూడా బాగా ఎక్కువ అవుతాయి। కాబట్టి దోమలను కూడా మనం అరికట్టాలంటే ఇప్పుడు ఇలాంటి ఇంటి చుట్టూ పరిసరాలు మొత్తం కూడా శుభ్రం చేసుకుంటేనే మనం శుభ్రంగా ఉంటాం। మన ఇంటి శుభ్రత లేదనుకో మనం ఎంత చేసినా కానీ మన ఊరు శుభ్రం చేసుకోవాలి, మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి। అన్ని శుభ్రత చేసుకుంటేనే మన దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ గ్రామంగా నిలుస్తుంది మన చిత్తాపూర్। కాబట్టి మన దగ్గర రోగాలు రాకుండా చిన్న పిల్లలకు రోగాలు వచ్చి డెంగ్యూ ఫీవర్ వచ్చి వారం రోజులు జాయిన్ అయినాక కూడా నెల రోజుల దాకా ట్రీట్మెంట్ జరిగితేనే ఆ డెంగ్యూ ఫీవర్ మొత్తం కంప్లీట్ అవుతుంది। దానికి 6 నెలలు మందులు వాడవలసి వస్తుంది డెంగ్యూ అనేదానికి। కాబట్టి అటువంటి రోగాలని నివారించుకోవాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాలు మనకంటే ఎక్కువ అవగాహన ఉంది, మనకంటే ఎక్కువ అవేర్నెస్ ఉంది, మనకంటే ఎక్కువ అన్న పర్వేది అనేది వాళ్ళు ర్యాండమ్గా దాన్ని త్రో చేయటము, పడేయటము, చేయటము చేస్తాము। అట్లా కాకుండా ఈ స్వచ్ఛ భారత్లో భాగ్యంగా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్లాస్టిక్। ఈ ప్లాస్టిక్ అనేది భయంకరమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వస్తువు। ఓకే, ఈ వస్తువుని మనము సమాజంలో నుంచి ఎంత తొలగిస్తే అంత మంచిది। ఇప్పుడు క్యాన్సర్లు పెరుగుతున్నాయి అంటే మెయిన్ ప్లాస్టికే కాదు। మీరు జొమాటో బుక్ చేయండి, వాడు తెచ్చేది ప్లాస్టిక్లో, ఓకేనా? మీరు టీవీ బుక్ చేయండి, వాడు తెచ్చేది ప్లాస్టిక్లో। ఏదన్నా చేయండి। మా గ్రామం పౌరుడు శ్రీశైలం అందరు రైతులకు నమస్కారం। మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది మేము కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని చేసిన కార్యక్రమాన్ని మన దగ్గర మురికి కానీ మన ఇంట్లో నీళ్ళు నిల్వ ఉండే దాంట్లో కూడా పురుగులు అయ్యి అదేవిధంగా మనకు తోక పురుగులు అనేవి కనబడుతూనే ఉంటాయి। ఇలా ఒక 2-3 రోజులు ఆపితే తోక పురుగులు అనేవి కనబడుతూనే ఉంటాయి। అది ద్వారా మన ఇంట్లో వైరస్లు ప్రభావించే ఆ కార్యక్రమం ఉంటుంది। కాబట్టి మన ఈ వర్షాకాలం వచ్చిందంటే దోమలు కూడా బాగా ఎక్కువ అవుతాయి। కాబట్టి దోమలను కూడా మనం అరికట్టాలంటే ఇప్పుడు ఇలాంటి ఇంటి చుట్టూ పరిసరాలు మొత్తం కూడా శుభ్రం చేసుకుంటేనే మనం శుభ్రంగా ఉంటాం। మన ఇంటి శుభ్రత లేదనుకో మనం ఎంత చేసినా కానీ మన ఊరు శుభ్రం చేసుకోవాలి, మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి। అన్ని శుభ్రత చేసుకుంటేనే మన దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛ గ్రామంగా నిలుస్తుంది మన చిత్తాపూర్। కాబట్టి మన దగ్గర రోగాలు రాకుండా చిన్న పిల్లలకు రోగాలు వచ్చి డెంగ్యూ ఫీవర్ వచ్చి వారం రోజులు జాయిన్ అయినాక కూడా నెల రోజుల దాకా ట్రీట్మెంట్ జరిగితేనే ఆ డెంగ్యూ ఫీవర్ మొత్తం కంప్లీట్ అవుతుంది। దానికి 6 నెలలు మందులు వాడవలసి వస్తుంది డెంగ్యూ అనేదానికి। కాబట్టి అటువంటి రోగాలని నివారించుకోవాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాలు